ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచిన. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచిన. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. అవునైనా శ్రమలో ఉన్నప్పటికీ, అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, శరీరంలో ఎన్నో ప్రతివిధమైన శోధనలు ఉన్నప్పటికీ, నీ సేవలో సంతోషం, నీ సేవలో పరవశం. ఎస్, ఎడారి పయనములో ఏకాకిగా ఉన్న, నిరాశ సమయములో సోలిపోనివ్వవు. ఎడారి సమయములో ఏకాకిగా ఉన్న, నిరాశ సమయములో సోలిపోనివ్వవు. ఏకాకులము కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఏకాకులము కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనై పోషించగలవు. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే
సేవలో. ఎస్, అయ్యా ఒకరు ఫ్యాన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామములో ఈనాటి మన యొక్క శిలువ ధ్యానములలో మరి దేవుడు ఈరోజు మనల్ని ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని తన ఉద్దేశంలో ఆయన మనకేమైతే నేర్పనై ఉన్నాడో, ఏమైతే కొదువు కలిగి ఉన్నామో కొన్ని సంగతులను ఈరోజు మనము మరి లేఖన భాగాల్లో నుంచి నేర్చుకుందాము. దేవుని ఉన్నత కృపలో మనందరము కూడా చాలా చక్కగా ఈ శిలువ ధ్యానాలను కొనసాగిస్తూ ఉన్నాం. శిలువ ధ్యానములు లేదా శ్రమల దినాలు అనేవి ఆచార సంబంధమైనవని ముందుగానే తెలియజేశాను. ఆచార సంబంధమైనవి ఎందుకని అంటే, యేసు ప్రభు వారిని సిలువేసిన దినాలు 40 రోజులు. ఆ 40 రోజుల్లో ఆయన్ని సిలువేసినప్పుడు ఆ శ్రమలు అనుభవించిన విధానాలను కేవలము జ్ఞాపకం మాత్రమే మనము తీసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, మా అందరు ఇటు చూడండి, ఏంది సంగతి? అందరు ఇటువైపు చూడండి. కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడండి. కరెక్ట్గా 20 నిమిషాలు మన వాక్యం వినేది. 20 నిమిషాల్లో కూడా ఒక ఆమె తలలుంచుకొని, ఒక ఆమె తలగిక్కొని, ఒక ఆమెతో మాట్లాడి, ఒక ఆమె ఏమని గిచ్చి, ఒక ఆమెని గిల్లి గీయనా? ఒక 20 నిమిషాలన్నా భక్తి శ్రద్ధలు పాటించండి. ఎట్టా 40 రోజులు లేవు, ఉన్నాయా? భక్తి శ్రద్ధలు ఉన్నాయా? ఏమి లేదు, ఆచార సంబంధమే. మందిరంలో కూడా ఎలా ఉంటున్నారంటే అల్లరి అల్లరిగా ఉంటూ ఉన్నారు. భక్తిగా ఉండాలి. అందుకే మీరు ఏం చేయాలంటే, కొన్ని అన్యుల గుళ్ళల్లోకి, ముస్లింల మసీదులలోకి ఒకసారి వెళ్ళొస్తుండండి, తప్పులేదు. క్రమం తెలుస్తుంది. మిమ్మల్ని ఆరాధించడానికి బొమ్మనట్లా భక్తి అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. దేవాలయంలో అడుగు పెడుతున్నామంటే, దేవుని సన్నిధిలో ఉన్నామంటే, ఆటోనగర్లో పెద్ద మసీదు ఉంది. 5 పూటల నమాజులు జరుగుతుంటాయి. అందులోకి ఎవరు వెళ్ళినా మొదట కాళ్ళు కడిగి మొహం కడుక్కొని ఆ యొక్క మసీదులోనికి వెళ్ళి ఎవరి స్థలములో వాళ్ళు మోకరించి, ఎవరు చెప్పరు అక్కడేమి, ఎవరి స్థలములో వాళ్ళు మోకరించి ఒక క్రమములో కూర్చొని, ఎంతమంది కూర్చున్నా పిన్నీస్ పడిన శబ్దం కూడా రాకూడదు. ఏ శబ్దము? దాన్ని భక్తి అంటారు. తిరణాల్లో ఉన్నట్టు గోల గోల ఉండకూడదు. అది కేవలము 5 నిమిషాలు మనఃపూర్వకంగా దేవునితో ముఖాముఖిగా ఏకాంతంగా మాట్లాడుకొని బయటకు వచ్చేస్తాం. గొళ్ళల్లోకి వెళ్ళండి, నిశ్శబ్దంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే నాకు బాగా ఇష్టం అండి.
అన్యుల దేవాలయాలు, మసీదులు చాలా ఇష్టం. అన్యులంటే ఇంకా ఇష్టం. వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న శ్రద్ధ, వాళ్ళ యొక్క క్రమము వర్ణాతీతం. దేవుని మాటలు వింటున్నప్పుడు ఎంత భక్తిగా ఉండాలి. పరిశుద్ధ లేఖనంలోకి వెళదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చాలండి. జాగ్రత్తగా ఆలకించండి నా ప్రియ దేవుని సంగమా. కొలస్సీ సంఘములో ఉన్నటువంటి విడలతో పౌలు భక్తుడు చక్కగా తెలియజేస్తున్నాడు. అమ్మా, మీరు దేవాలయంకు వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటల నుంటకు వేగిరపడుతున్నప్పుడు, లోకములో నివసిస్తున్న మనుషులు నియమించే నియమాలను మీరు పాటించొద్దు. దేవుని పిల్లలు వేరు, లోకములో నివసిస్తున్న మనుషులు వేరు. మసీదులకు, గుళ్ళకు కూడా అందరూ పోరు. వెళ్తారా? నేను దేవుని కుమారుడుగా, కుమార్తెగా తీర్మానము చేసుకున్నాను అన్న వాళ్ళే వెళ్తారు. మిగతా వాళ్ళు వెళ్ళరు. ఆ నమ్మకము, ఆ క్రమము, ఆ విధేయత నచ్చిన వాళ్ళే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన గ్రామం ఉందండి, గ్రామంలో ఉన్న అందరూ ప్రార్థనకు రారు. వస్తారా? రారు. విశ్వసించిన వారు మాత్రమే వస్తారు. ఆ విశ్వసించిన వారిని గురించి పౌలు భక్తుడు కొలస్సీలో ఉన్నటువంటి మనలాంటి సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నట్టుగా ఆయన ఆ కొలస్సీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు లోకములో ఉన్నటువంటి మానవులు నియమించినటువంటి నియమాలను, మానవులు నియమించినటువంటి కట్టడలను, మానవులు నియమించినటువంటి క్రమమును మీరు నడిపించొద్దు. మీరు నడవలసిన మార్గము, మీరు చేయవలసినవన్నీ దేవుని ఉద్దేశంలో ఏమై ఉన్నాయో వాటినే చేయండి. ఈ లోకంలో ఉండే అన్ని ఎట్లాంటివి అంటే, మనుషులు ఏర్పరచుకున్న కొన్ని సంగతులు ఉంటాయి. వాటిని మీరు అనుసరించమాకండి. మనుషుల నియమాలను మీరు పాటించొద్దు. అవి ఏంటి అంటే 17వ వాక్యంలో రాయబడి ఉంటుంది, ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటాడు. ఛాయ అంటే ఏమ్మా? ఇవి నమ్మిన వారు ఒక నీడను నమ్మినట్టే. నీడ ఎలా ఉంటుందండి? నీడ ఎన్ని రోజులు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఆ వెండ తాకిడి మనతో ఎంతవైపు ఉంటుందో అంతవరకే ఉంటుంది. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోగానే ఆ నీడ వెళ్ళిపోతుంది. మానవులు నిర్ణయించుకున్న నియమాలు కూడా అలా ఉంటాయి, వాళ్ళ కట్టడలు కూడా అలా ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు కూడా అలా ఉంటాయి. కాబట్టి మీరు వాటిని అనుసరించొద్దు. అవి ఏంటంటే ఛాయ మాత్రమే, ఒక నీడ లాంటిది, ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిలిం లాంటిది. మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు దిగారు ఎప్పుడన్నా? తెలుసా మీకు ఎలా ఉంటాయో? నీళ్ళలో కడుగుతారు వాటిని. ఆ కడగక ముందు ఎలా ఉంటాయంటే ఒక నీడలాగా ఉంటాయి. మన రూపం ఏదో కలదు, మన రూపం ఏంటో తెలియదు. అవి ఎలా ఉంటాయంటే, ప్రస్తుతం ఇప్పుడున్న విధానంలో చెప్పాలంటే ఈ స్కానింగ్లు ఉంటాయి, ఎక్స్రేలు ఉంటాయి చూశారు? కాలు చెయ్యి నడుము విరిగినప్పుడు తీస్తుంటారు ఎక్స్రేలు. ఎరగొట్టుకున్న వాళ్ళు బాగా తెలుస్తుంది కదా.
అలా ఉంటుందన్నమాట. మానవులు నియమించుకునేటువంటి ఆ పద్ధతులన్నీ ఎలా ఉంటాయంటే ఒక నీడలాగా ఉంటాయి. వాటిని మనం అనుసరించకూడదు. అందుకే ఆయన అన్నాడు, ఇవి రాబోవు వాటి ఛాయ గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నీడను మనం ఎప్పుడు నమ్మకూడదు. అందుకే ఇందాక చెప్పాను ఏసన్న, అన్నా ఈ పిన్నులు బొన్నులు పెడతాం చూసావు, ఇది నీడ, ఇది ఎప్పుడైనా డొమ్మా కొడుతుంది. నీ చేతిలో ఉంది చూసావు, కరెక్ట్ అయింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుకుంటుంది. ఈరోజు మనుషులు తలపెట్టిన ప్రతి కార్యము వాటిని అనుసరించడం అనేది క్రమము కాదు. దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో దేవుడు మనకి ఏమైతే నేర్పిస్తున్నాడో వాటిని అనుసరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే దాన్ని నిజస్వరూపము అన్నాడు. దేవునిలో ఉన్నటువంటి నిజమైన స్వరూపాన్ని ఇక్కడ మనం చూస్తే, అతి వినయసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. జాగ్రత్తగా ఆలకించండి. మనుషుల యొక్క విధానాలను ఇలా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ప్రజలు దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే మధ్యవర్తులుగా ఉన్న దేవదూతలను పిలిచి వారితో కూడా ఆరాధించాలని కొంతమంది అబద్ధ బోధకులు చెప్తుంటారు. అయితే పౌలు దృష్టిలో దేవదూతలను పూజించడం అంటే సంఘానికి అత్యున్నతమైన లేదా సరిపోయిన శిరస్సుగా ఉన్న క్రీస్తును తొలగించటమే. అర్థమవుతుందండి? దేవదూతలను పూజించకూడదు, దేవుణ్ణి పూజించాలి. అందుకే కొన్నిసార్లు మనం చేసేటువంటి దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి కొంతమందికి దేవదూతలను ఆరాధిస్తుంటారు. దేవుడు వేరు, దేవుని దూత వేరు. దూతలను ఆరాధిస్తుంటారు. ఈరోజు కొన్ని సంఘాల యొక్క తీర్మానము యేసు ప్రభుని కన్న తల్లిని ఆరాధిస్తారు. ఆమె కనింది కాబట్టి తల్లిని ఆరాధిస్తున్నాం. కరెక్టేనంటారా? కనినందుకు తల్లిని ఆరాధిస్తే ఎలా కుదురుతుంది? బైబిల్ ఎక్కడైనా అలా చెప్పారా? మరియమ్మను పూజించాలని. దేవదూత ఆరాధన, ఆ దేవదూత ఆరాధన అనేటువంటి ఇచ్చ మనలో నుంచి పోవాలి. మనుషులు నిర్ణయించుకునే కొన్ని ఇచ్చలు ఉంటాయి, కోరికలు, అవి మనలో నుంచి వేరు చేయబడాలి. మనలో నుంచి అవి దూరముగా ఉండాలి. ఎందుకంటే తన శరీర సంబంధమైన మనస్సు వలన ఉరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో. అంటే శిరస్సు ఎవరు అండి? దేవుడే శిరస్సు అయి ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైన దేవదూత ఆరాధన మనం చేయకూడదు. శిరస్సు అయ్యున్నటువంటి దేవునితో మనం అతుకబడి ఉన్నాము. మన శరీరము, మన యొక్క కీళ్ళు, నరములు అన్నీ కూడా ఆయనతో అతుకబడి ఉన్నాయి. వాటి వలన కలుగు వృద్ధితో మనం అభివృద్ధి చెందాలి. మన అభివృద్ధి అనేది ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవదూత ఆరాధన చేయకూడదు. దేవునితో అతకబడినటువంటి వారమై
22వ వాక్యములు కూడా అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, వాటిని రుచి కూడా చూడొద్దు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. మనము క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందాము. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పౌలు భక్తుడు చెప్పుకొస్తున్న చక్కని మాట ఏంటంటే, మనము దేవునితో అంటుకట్టబడి లోకములో వేరై ఉన్నాము. కాబట్టి లోక మర్యాదలు, లోకమునికి సంబంధించిన నియమాలను మనం అనుసరించకూడదు. ఎందుకొరకనే సంగతిని మనం అక్కడ చూస్తే, లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత ఏమవుతున్నాము? మనిషి ఎందుకు నశించుతున్నాడు? మనిషికి ఎందుకు ఆయుష్ తగ్గింది? మనిషి యొక్క జీవన ప్రమాణం ఎందుకు తగ్గింది? మనిషి ఎందుకు రోగముల పాలవుతున్నాడు? మనిషి ఎందుకు క్షణ క్షణములో మరణిస్తున్నాడు? మనిషికి మరణము అతి సమీపముగా ఎందుకు దగ్గరకు వచ్చిందంటే, లోక విషయాలను రుచి చూస్తున్నాడు. ఆయన ఏదైతే చేయొద్దన్నాడో అదే చేస్తున్నాడు, ఎక్కడైతే ఉండొద్దంటున్నాడో అక్కడే ఉంటున్నారు. అందుకే ఆయన 3 సంగతులు చక్కగా చెప్పాడు. మొదట, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత నశిస్తున్నారు. అవునా కదండి? ఈరోజు చాలామంది నేనైతే చూసి సిగ్గుపడుతుంటాను. ఎంత సిగ్గుకరమైన సంగతి అంటే, చాలామంది అండి దేవుని సేవకులేంది, దేవుని నమ్మినటువంటి విశ్వాసులేంది, లోక సంబంధమైన కార్యాలన్నిటిని అనుసరిస్తుంటారండి. మళ్ళీ స్తోత్రం చెప్తానుంటారు, మళ్ళీ బలారాధనకి వెళ్తారు, మళ్ళీ కానుకలు ఇస్తారు, ప్రార్థనలో మేము ఎడతెగకుండా ఉంటామంటారు. ఆ దరిద్రం ఏంటో కానీ నాకు కొంచెం బాధేస్తుంది. చాలా బాధాకరమైన సంగతి ఇది. మనుషులు ఏం చేస్తున్నారంటే లోకాచారాలను విడిచిపెట్టట్లా. అవి ఒకవైపు పట్టుకొని ఉన్నారు, ఒకవైపు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నారు. లోకములో మనుషులు నియమించినటువంటి ఆ నియమాలను మనము పాటించవద్దు. అందుకే ఆయన చెప్పిన మంచి మాట ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై చనిపోయాం. మనము లోకములో ఉన్నటువంటి విషయాలు మనలో ఉండకూడదు. అవి పాతిపెట్టబడ్డాయి. ఎలా పాతిపెట్టబడ్డాయి? బాప్తిస్మము, మారు మనసు, రక్షణ అనే విషయములో నీటిలో ఎప్పుడైతే నువ్వు ముంచబడ్డావో, నీలో ఉన్న లోక సంబంధమైనటువంటి నియమములన్నీ అందులో పాతిపెట్టబడ్డాయి. ఆ విషయాలను మనం ఎరిగిన వారంగా ఉండాలి. మనిషి ఎందుకు నశిస్తున్నాడు? మనిషి యొక్క నశింపుకు కారణం ఏంటంటే, వీటన్నిటినీ అనుసరిస్తున్నారండి. వీటిని విడిచిపెట్టట్లా. క్రీస్తును నమ్మిన భక్తిపరులే, క్రైస్తవులే, ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళే, భక్తి ఆరాధనలు ఉండేవాళ్ళే దేవదూత ఆరాధన చేస్తా ఉంటారు. విగ్రహారాధికుల వల్లే లోకములో ఉన్న ప్రతి విషయాన్ని అనుసరిస్తుంటారండి. అందరికీ తెలుసు లోకంలో ఏమేమి ఉన్నాయో, మనం ఏమేమి అనుసరిస్తున్నామో మనకు అందరికీ తెలుసు. మనలో 100లో 50 to 52 ప్రార్థనకి వెళ్ళేదే, రక్షణ ఉండేదే, మారు మనసు ఉండేదే, మంత్రాలు ఉండేదే, అంతరాలు ఉండేదే, శకునాలు ఉండేదే. ఏమండి, నాకు తెలిసి ఇక్కడ పెళ్ళయి కొత్తగా వచ్చినటువంటి మీ యవ్వన పెళ్ళి కుమారులు కుమార్తెలుగా ఇప్పుడు కాకపోతే ఒక 10 ఏళ్ళు కానివ్వండి, మీ పెళ్ళిళ్ళు అయినాయి అనుకుందాం.
మీ పెళ్లి డేట్లు ఎవరు పెట్టారు చెప్పండి? మీ అమ్మా నాయనలను అడగండి, నిజంగా అడగండి. మీ పెళ్ళిళ్ళ యొక్క డేట్లు ఎవరు పెట్టారు చెప్పు? మీ అమ్మ నాయన అడగండి. ముందు బాపనాయన కాడికి పోయి డేటు పెట్టుకొని టైము పెట్టుకొని అప్పుడు పాస్టర్ అయ్య కాడి వచ్చి, సార్ వచ్చే బుధవారం 2వ తారీఖు అదే ఆ రోజు పెళ్ళి. పాస్టర్కి అప్పుడు చెప్తారు వచ్చి. అంటే డేట్ ఎవరు పెట్టారు? పెళ్ళి ఎవరు చేస్తున్నాడు? పెళ్ళి క్రైస్తవ పెళ్ళే. లోక నియమాలంటే ఇయ్యనండి, వేరే ఏం లేదు. మీరు ఏయో అనుకుంటున్నారేమో. ఈరోజు రేపు మాకు బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి విజయవాడ నుంచి పెద్ద సేవకుడు, ఆయన మనలాంటి వాళ్ళకి చెప్పే సేవకుడు కాదు. ఆయన రావాలంటే కనీసం 10,000 కానుక ఇవ్వాలి, జనాభా కనీసం ఒక 200-300 పైన ఉండాలి. అటువంటి మంచి ప్రీచరు మాకు బైబిల్ క్లాసులు చెప్పడానికి నెలకు ఒకసారి 2 రోజులు క్లాసులు జరుగుతాయి. సరే, ఈరోజు క్లాసులు జరుగుతూ ఒక చక్కని ఉపమానం చెప్పాడు విశ్వాస పరిమాణం గురించి. బక్సింగ్ అయ్య గారంట, తెలుసా బక్సింగ్ గారు? ఎంతమంది తెలుసు? స్తోత్రం. బక్సింగ్ అయ్య గారు, ఆయన దగ్గర నాలాంటి ఒక పనివాడు ఉండేవాడంట. పెద్ద ఆయన కనుక ఏదో మంచి చెడ్డ అందించడానికి, ఏదో ఆయన అన్నం తిన్నప్పుడు ఆ ప్లేట్ పక్కన పెట్టడానికి, ఆయన అన్నం తినైపోయినాక ఆ చేయి తుడుచుకునే రుమాలు ఇవ్వడానికి, ఇలా చేస్తూ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నమ్మకంగా ఉంటున్నాడట. మా అయ్యగారు చెప్తున్నప్పుడు నాకు ఆ సందర్భం గుర్తొచ్చింది. బక్సింగ్ గారు భోంచేసి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 చాక్లెట్లు తినేవాడంట. నేను కూడా ఖచ్చితంగా అన్నం తిన్నాక స్వీట్ తింటా, ఏదన్నా కానీ. ఏమి దొరకకపోతే ఎత్తుక్కుంటుంటా. అమ్మగారి కోపం వస్తుంటుంది, ఏం తిండేది. నాకేం అది తిన్నాక తినలేదనుకోండి, నా పానం ఎట్టుంటుందంటే అట్టుంటుంది. నాన్సీకి చెప్తా, నాన్సీ పోదాంపా, టైం ఎంత అని చూడు, కొట్లుంటాయా అని. 10-11 అవుతుంది అప్పుడు టైం. అబ్బా, ఇప్పుడు షాపులు ఉండవే. నేను ఎప్పుడు ముందే తెచ్చిపెట్టుకుంటా. వాళ్ళు ఎవ్వరు తింటారు ఇంట్లో. నాన్సీ కానీ డిజ్ అంటే సూపర్ దొంగ అనుకో, అయ్యింది అంటది. మనుషులను కూడా తింటుంది సమయం దొరికితే. ఇక వాళ్ళు ఎవరు తినరు. నేను అన్నం తిన్నాక స్వీట్ తినాలి. ఈ అయ్యగారు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఓహో బక్సింగ్ అయ్య గారికి కూడా ఆయనకున్న అలవాటే నాకు వచ్చిందేమో అన్నట్టుగా మనసులో అనుకుంటూ, సరే అలా కొనసాగుతూ, సరే ఆయన దగ్గర 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఆయనకు పనివాడుగా వాదోడుగా ఉన్నటువంటి ఆయన, సరే ఒక బాక్స్ నిండా చాక్లెట్లు తెచ్చిపెట్టాడట. ఆయన లెక్కించి రోజుకు 2 ఇస్తూ ఉన్నాడట. లాస్ట్ రోజు ఒకటే చాక్లెట్ మిగిలిందట. తెచ్చి ఆ ఒక్కటి బక్సింగయ్య గారికి ఇచ్చాడట. ఏంట్రబ్బాయి, 2 ఉండాలి కదా, ఒకటే ఉన్నాయి ఏంటి అన్నాడట. ఆయన అన్నాడట, అయ్యా మరి నాకైతే తెలీదు, అందులో ఈ ఒకటే మిగిలింది, అది తెచ్చాను. సరే అయితే నువ్వు వెళ్ళి నీ బాక్సు, నీ బట్టలు, నీ దుప్పటి, నీ పెట్టె సర్దుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడట. ఇదేంటి జరిగిందని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడంట, ఇట్టి సంగతి అయ్యగారు నన్ను ఇటు పంపించేశాడు. సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, వెంటనే బక్సింగ్ గారి దగ్గరికి వచ్చారంట. అయ్యగారు ఏంటి మావాడు ఏం దొంగతనం చేశాడు? ఒక చాక్లెటే కదండి తిన్నది, 20 సంవత్సరాల నుంచి మీ దగ్గర నమ్మకంగా ఉన్నాడు కదా, ఎందుకని పంపించేశారు అని అడిగారట నా తరపున పోయినటువంటి మా పెద్దలు. అప్పుడు ఆయన అన్నాడట, ఏమయ్యా ఈ చిన్న ₹10 చాక్లెట్ దగ్గరే ఈడు నమ్మకంగా లేనప్పుడు వీని నేను మందను ఖాయమని ఒక సేవకునిగా అప్పగిస్తే ఆ మంద దగ్గర ఎంత నమ్మకంగా ఉంటాడయ్యా అన్నాడట. చాక్లెట్ ఎంత విలువైందండి, మనం లెక్కేస్తామా?
ఈరోజు మనం చేస్తున్న తప్పులు కూడా ఇలాగే ఉంటాయి. చాలా సులువుగా తేలిగ్గా ఉంటాయి, చెప్పుకోవడానికి ఏముందిలే అన్నట్టుగా ఉంటాయి. మనము ఆచరిస్తున్న ప్రతి నియమము దేవునికి విరుద్ధమైనదే. నేను రూఢిగా చెప్పగలను, కావాలంటే మీరు వెళ్ళి మీ ఇళ్ళల్లో అడగండి ఎవరినైనా. ఈ 10 సంవత్సరాలు లేదా నేను వచ్చిన 20 సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు జరిగిన ఏ వివాహంలోనైనా సరే, ఏ పాస్టర్, నా దగ్గర కాదు, వేరే ఏ పాస్టర్ దగ్గరకైనా వెళ్ళి, పాస్టర్ గారు ఈ డేటు పెట్టాడు, ఈ డేటుకు మేము పెళ్లి చేస్తున్నాం అని ఒకళ్ళు చెప్పమన్నాడు. నేను చెప్పగలను, వారు వెళ్ళి బాపనయ్య కాడ డేటు పెట్టుకొని వచ్చి నాకు చెప్పారని నేను చెప్పగలను. కాదని ఎవరైనా నిరూపించమని. ఈ గ్రామం కాదండి, బయట జరుగుతున్న ప్రతి క్రైస్తవ వివాహాలన్నీ అంతే. లోక నియమాన్ని ఆచరించగా క్రైస్తవ వివాహాలు జరిగేది 100లో 20 80 ఆచారబద్ధమైనవి కావు, ఆచార సంబంధంగా లోక సంబంధంగా జరిగేవి. ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, ఈ మధ్యకాలంలో అదే ఊరు సుంకేసుల గొట్టిపడి అంటారేమో, గొట్టిపడియో గొండంశర్లో పేరు నాకు గుర్తు రావట్లేదు. మొత్తానికి ఒక వివాహం జరిగింది. ఎంత చక్కగా టౌన్లో వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోరు, ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తున్నాం కదా, వివాహాలు బయట పెద్ద పెద్దోళ్ళు చేసుకుండే, మనం కూడా ఎక్కడ తగ్గకూడదు ఆ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారండి, బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు. రేపు ఉదయం వివాహం, ఈ రాత్రి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎక్కించుకొని డీజేలో తెల్లవారి 8 గంటలకు ఎగిరి ఎగిరి ఎగిరి, ఎన్ని గంటల దాకా? తెల్లారి 8 గంటల దాకా ఎగిరి 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 పండుకున్నారు. పాస్టర్లను ఒక 30 మందిని పిలిచారుండు. పాస్టర్ గారా, నువ్వు 10 ఉండాలా. నాకు కూడా ఫోన్ చేశారు, అంకుల్ మీరొచ్చి స్టేజీ మీద అంతా నడిపించేది మీరే, 10 రాండి అని. ఇంకా నా గుడలు జారిపోయా. అబ్బా, నన్ను గానక రమ్మన్నారు, ఇక చూసుకో అని నేను అమ్మగారిని తిడుతున్నా. ఓయ్ కానీ రెడీ అయిపోవాలా, ఇంక అంతమంది ఆ ఊర్లో. నేనేం గునుగుడుకు లేచా, ఆమెమో సర్దుడు ఖాన్నే ఉండే. ఎట్టకేలకు సర్ది 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 11:30 12కు రెడీ అయింది. ఇంతకు దేవుని దయ వల్ల. నేనేమో ఆరాట పడుతా, అబ్బా పిల్లోడు రమ్మనే, మనమేమో లేట్ అయిపోతుంది, ఎంత జరిగిపోయిందో ఏమైపోయిందో ఏమనుకుంటాడో వాడు. అంకుల్ నేను ఫోన్ చేసి మరి నీకు చెప్తిని, ఇంటికి వచ్చి ఆంటీకి పెళ్లి కార్డు ఎత్తిని, నీకు 3 సార్లు పిలుత్తిని అనుకుని వాడు ఏం బాధపడతాడో అని నేను బాధపడతా, వీళ్ళను గొనుగుతా తిట్టుకుంటా. అబ్బా చిన్నగా పోలేదులే, రొయ్యి 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 అని యనమానం పోయినట్టు పోతున్నా. చూడండి ఒక్కోసారి ఎట్లుంటుందో, పోతున్నానా రూట్ తెలియలే, అసలుకే లేటు, ఆ లేటుకేంది రూట్ తెలియలే. ఆ కొండం చెర్లకు అటబోతుంది, గొట్టెపడేకి ఇటబోతుంది. అయితే నాకు పాత రోడ్డు తెలుసు, కొత్త రోడ్డు తెలియదు. ఈ బ్రిడ్జి కట్టి నాకు ఎప్పుడన్నా బాలే. నేనేం చేసిన, ఇట జరపడింది. ఆడిపోయినాక దారి కనపట్లే, బ్రిడ్జే కనపడుతుంది. ఇదేంది నీ పక్కనుందేమో, ఇంక ఎంత దూరం పోయినా ఇంకా లాస్ట్కు పొలాల్లోకి పోయినా రోడ్డు లేదు. సరే అదొక ఆలస్యం. ఇలా తిట్టినందుకు ఒక ఆలస్యమా, వాడు రమ్మనందుకు ఒక ఆలస్యమా. ఇంకొక చిత్రం చూడండి, అట్టిట్ట తిట్టి బొట్టి తిట్టి కారు రివర్స్ చేస్తున్నా, పసుకన ఆగిపోయింది. అది స్టార్ట్ చూసినరు, అది స్టార్ట్ కాలే. అమ్మగారేమో పేషెంట్ అయిపోయా, ఉన్నదేమో ఆడపిల్లలు అయిపోయా. అది తొయ్యాలంటే ఇప్పుడు ఏం చేయాలా, దిక్కుపార చూస్తే ఎవరు కనపడట్లే. మా ఓడికి ఫోన్ చేసిన, ఓరే ఏంద్రా భయ్యా ఇట్టొచ్చినా ఇదే. అయ్యా నువ్వు అటు ఎందుకు పోయినావు పెద్ద ఆయన, నువ్వు అటు కాదయ్యా పోవాల్సింది, రూటు తప్పు పోయినావు, మొత్తం వెనక్కిరా అన్నాడు. వెనుక్కొచ్చే తర్వాత ముందు ఇది స్టార్ట్ అయితే కదరా ఆయన అని చెప్పి సోత్రం సోత్రం అమ్మగారు అన్న. ఏం సంగతి అనేది, ఏం లేదు దహలో అనగానే పాపం ముగ్గురు దిగి దేవుని దేవాలు నెట్టిండ్రు. స్టార్ట్
నెట్టిండ్రు. అదేమో మట్టి, ఆ మట్టి లాగిపోయింది. ఎట్టకేలకు నెట్టిండు. చిన్నగా నెట్టుకొని మళ్ళా కొనుక్కుంటా వెనక్కి వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి చిన్నగా నేను చేరేసరికి ఎంత అయింది? 1కి చేరినానమ్మా. ఇంక అనుకున్నా పెళ్ళి అయిపోయి ఇంక బొవ్వలు పెడతారేమో, ఇంకేముందిలే. సరే ఇంక అడిగి పోయినాక జరిగింది ఏంది తెలుసునా? పెళ్ళి కొడుకు నైట్ డ్రెస్ వేసుకొని ఊరంతా తిరుగుతున్నాడు. ఏంది రబ్బా, నేను అగసాట్లు పడతా, నానా తంటాలు పడతా, నేనొత్తే నువ్వేందిరా రేతి డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు? పళ్ళకేమో పూలు, బ్రహ్మాండమైన పూలు, మామూలు టేజ్ కాదు. టేజ్ దగదగలాడుతుంది. టేజ్ని దిగితే ఎప్పుడు ఎక్కుదామా పైకి, ఎప్పుడు 4 పాటలు పాడదామా, ఎప్పుడా అని నా మనసేమో ఊవిల్లూరుతుంది. వాడేమో రాత్రి డ్రెస్ చేసుకొని తిరుగుతున్నాడు. పెళ్లి కూతురు నాడాడు చెట్లలో కూసబెట్టి నామేమి ఇంటికి రాలే. పాస్టర్లేమో ఒక 30 మంది దాకా వచ్చిండ్రు. అందరికి ఆహ్వానం, అన్నా నువ్వు రావాల్సిందే, లేకపోతే కుదరదు. వచ్చిన వాళ్ళన్నా యాందన్నా ఇంకా సరే చేతగా కట్టెట్టి చేసి ఇంకేం వేసిన బువ్వల కాడికి పోయినాం. అబ్బాయి ఏంటే ఎంతవరకు వచ్చింది? అన్నా ఇంతవరకు టమాటాలు తేలేదన్నా అంటుండు వాడు. అరే నాయనా బాగుందిరా, టమాటాలు ఏందిరా అన్నా, వాళ్ళు రాత్రంతా ఎగిరి ఇప్పుడు పోయినరన్నా. ఆ పెళ్ళి కొడుకు నాయనగాడి ఏందంట, ఏ లేదన్న అయిపోయింది, అయిపోయింది అంటుండు ఆయన. ఎట్టకేలకు 2:30 కల్లా పెళ్ళి కొడుకు రెడీ అయ్యింది. ఇప్పుడు పెళ్ళి ఎంతసేపు చేయాలి? కనీసం ఒక అరగంటనే చేస్తే కానీ తృప్తిగా ఉండదు. పాస్టర్ 5 ఒంట్లు లెక్క చెగుట్టులో పెళ్ళి అయిపోయింది. 5 ఒంట్లే, 1 2 3 4 5 అనేసరికి పెళ్ళి అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టుకున్నావు ఏంటి? ఎంత బాధాకరమైన సంగతి అంటే, నిజంగా లోక సంబంధమైన విషయాలకు ఇచ్చినటువంటి ఆ సమయము దేవునికి ఇవ్వట్లేదండి. ఎంత బాధాకరమైన సంగతి. పోయిన పాస్టర్లు అందరూ బాధపడ్డారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న కుటుంబమే, ప్రార్థనలకు పోయేవాళ్ళే, రచన ఉన్నోళ్ళే, పాటలు పాడోళ్ళే, శృతించోళ్ళే, శృతితో కొట్టేవాళ్ళే. మరి ఏ నియమాలను పాటిస్తున్నాం మనము? లోక సంబంధమైన నియమాలకు ఇచ్చిన సమయము, ఆ ఇంట్రెస్ట్ దేవుడికి ఇవ్వట్ల. మనిషి కేవలము ఏదో మేము క్రైస్తవులమని అందరూ అంటున్నారు. మమ్మల్ని మాదిగోళ్ళ నుంచి కొద్దిగా మార్చి క్రైస్తవుల్లోకి తీసుకొచ్చిండ్రు కాబట్టి చెప్పుకోవడానికి ఎందుకు కొంచెం మాదిగోళ్ళు అంటే తక్కువ కనపడుతుంది, అదే క్రైస్తవులు అంటే కొద్దిగా గట్టిగా ఉందిలే, ఏదో వెరైటీగా స్టైలుగా అని చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవుడని చెప్పుకోవడానికి క్రైస్తవునికి ఉన్న లక్షణాలు నాలో ఉన్నాయా అని ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారండి? వేసుకోవట్లే, అస్సలు బొత్తికేసుకోవట్లే. అందుకే భక్తుడు పౌలు కొలస్సీ సంఘంలో ఉన్న విశ్వాసులను సూటిగా అన్నాడు. అట్టెట్టుగా మాట్లాడలే. ఆయనకు నాకంటే ఎక్కువ మంది ఉంటుంది బహుశా, నాకంటే ఇంక నేనే ఇట్టుంటే ఆయనకి ఎంత ఉండాలా అని నేను అనుకుంటున్నా. అందుకే ఆయన తిట్టలేక కొట్టలేక అన్నాడు కదా, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, వాటిని రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేతనే నశించిపోతున్నారు. ఈరోజు మనుషుడు ఎందుకు నశిస్తున్నాడంటే పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా ఉన్నాడు, పేరుకు మాత్రమే క్రీస్తులో ఉంటున్నారు. మనలో ఉన్నటువంటి లక్షణాలు, పోలికలు, క్రమము, పద్ధతి అంతా కూడా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలే. ఆ చివరి మాట చదువుకొని ముగించేద్దాం. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దీని గురించి, కానీ సమయం అయిపోయింది. ఆ చివరి మాట చదివి ముగిద్దాం. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను,
జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అవన్నీ చేసుకుంటున్నారండి, శరీరేచ్ఛలతో చేసుకుంటున్నారు. దేవునికి ఇష్టమైన కార్యాలు కానీ, అవి దేవుని యొక్క శిక్షకు మూలమైన విషయాలు కానీ, అవి జ్ఞానరూపమైన విషయాలు కావని కానీ, శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయతగినవి కావన్నీ. అంటే మనిషికి లోక కోరికలపై ఉన్న ఇచ్చ చావలేదని అర్థం. లోకంలో ఉన్న ఇచ్చ చావాలి. ఇచ్చ అంటే అర్థం ఏంటంటే మన సొంత విషయాలు, సొంత నిర్ణయాలు, సొంత తలంపులతో మనకున్నటువంటి కోరికలు. ఒక్కడే కొడుకు భోజేయాల ఊరూరు అనుకోవాల. ఎప్పుడు అనుకుండేది? రాత్రంతా ఎగిరితే అనుకుండేది. ఇది ఏ ఆశ అండి? ఏమండి ఇది ఏ ఆశ చెప్పండి? నాకొక్కతే కూతురయ్య గారు, రాత్రంతా ఎగిరితే కానీ అంటే ఇది ఏ ఆశ? శరీరాశ. అందుకే అన్నాడు శరీరిచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయబడ్డవి కావు. నిగ్రహము లేని క్రైస్తవుడు విగ్రహ రూపములో జరిగిస్తున్న కార్యాలు. ఈ మధ్య కాలంలో అన్నిల్లో కూడా మారిపోయిందండి స్టైల్. బాపనయ్య 2 గంటల 15 నిమిషాల 35 సెకండ్ల 3 అని అంటే వీళ్ళు ఏ 10కో 11కో 12కో పెడుతున్నారు. వాళ్ళు కూడా మారిపోయారు పాపం. ట్రెండ్ మారిపోయిలా. ఇప్పుడు న్యూ జనరేషన్ కదా, వాళ్ళు వినట్లా. మంత్రాలకు సంతకాలు రాలుతాయి అంటున్నారు వాళ్ళు కూడా. నా ప్రియ దేవుని సంగమా, వాక్యం ఇంత సూటిగా మనకు చెప్తూ ఉంటే సేవకులను ఎంత చులకనగా చూస్తారో, ఎంత చులకనగా అంటే అంత చులకనగా చూస్తారండి. కారణం ఏంటంటే ఆయన అంతే చెప్తుంటాడులే, అది నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను అనుకో, ఈయన వెనకపో అది నీ కర్మ, అది తర్వాత ఆయన చూసుకుంటాడు. ఏమంటావు? అంతేనా కదా? మరి ఇంకోసేపు ఇందామా? ఓపిక ఉందా? ముగిద్దామా? ఓపికంటే చేతులు ఎత్తండి. ఆలోచిస్తున్నారు పాపం, ఆలోచిస్తున్నారు. చెయ్యి ఎత్తుదామా వద్దా? ఎత్తితే మళ్ళీ ఏమో, ఎత్తకపోతే ఏమో. ఒక్క మాట చదువుదాం చూడండి. వాళ్ళు ఒక మాట గలితీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలను చాలా సూటిగా ఇంకా చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులై ఉన్నందున అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు ఎరుగని దేవుని ఎరగని వారై నిజమునకు దేవులు కాని వాళ్ళకు దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరుగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయమైన ఉన్న మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఆమేన్. ఇదండి విషయం. అంతకుముందంటే మనం తెలిసి తెలియక చేశామండి. ఆయన కూడా అంటున్నారు, అంతకుముందు నీకు తెలియలేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, కాబట్టి నువ్వు చేశావు, నేను కూడా కాదనట్లేదు. అయితే ఇప్పుడు చేయకూడదు, అప్పుడున్న ఆచారం ఇప్పుడు ఉండకూడదు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం ఏమంటుందంటే ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. అంత మాత్రమే కాకుండా విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు.
రెండు మాటలు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుణ్ణి ఎరిగాము, మనల్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. బా, ఎంత గొప్ప మాట చెప్పాడండి. పౌలు గారు తిట్టినా కూడా ఒక్కోసారి బొబొగుడుతాడు మనల్ని. ఏమండి, ఒకసారి బొబొగిడేస్తాడు. మొదట అంటున్నాడు మనము దేవుణ్ణి ఎరిగాము, తర్వాత ఆయన కూడా మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి బలహీనమైన విషయాల యందు, నిష్ప్రయోజనమైన విషయాల వైపు మనం తిరగకుండా మునుపట వాటినన్నిటిని విడిచేసి దేవుని చిత్తం ఏమైందో వాటి ప్రకారము బ్రతకాలి. ఆమేన్. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనకు తెలియని దినాల్లో మనము కూడా ఎన్నో చేసుంటాం. తప్పేం కాదు, తెలియక చేశాం. తెలుసుకున్నా కూడా చేయొద్దు అంటాడు. తెలియక విగ్రహారాధకులుగా బ్రతికారు. ఆయనలో నువ్వు కడగబడ్డావు. ఆయన నిన్ను శుద్ధి చేశాడు. నీ పాత రోత జీవితాన్ని అంతా కడిగేశాడు. నీలో ఉన్న మలినమంతా కడిగేశాడు. ఇప్పుడు నువ్వేమై ఉన్నావంటే సువర్ణమైనటువంటి స్వరూపమును ధరించుకొని ఉన్నావు. ఇక లోకంలో ఉన్న ఏ మట్టి మాలిన్యం మళ్ళీ అతకూడదు. ఆయనకి ఇష్టం లేని ఏ కార్యాన్ని మనం తలపెట్టకూడదు. లోక సంబంధమైన విషయాలకు మనం తావీయకూడదు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, లోకంలో ఏర్పరచబడిన ఏ ఆచార సంబంధమైన నియమ నిబంధనలు మనం పాటించకుండా పరిశుద్ధ గ్రంథపు మాటలకు లోబడిన వారముగా ఉంటే అది నిజమైన క్రైస్తవ్యం. అది దేవుని ఎరిగిన పిల్లలు చేసే పని, దేవునికి ఇష్టమైన కార్యాలు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దామా? తల్లంచి ప్రార్థనలోకి భవించుదాం, మోకరించుదాం, ప్రార్థనలోకి భవించుదాం. ప్రతి ఒక్కరము మోకరించుదాం, ప్రతి ఒక్కరము మోకరించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవునైనా, నిజంగా మేము ఎన్నిక లేనివారు నాయనా. మా మనస్సులు, మా తలంపులు, మా ఉద్దేశాలు, మా ఆలోచనలు సమస్తము నాయనా లోకం పైనే ఉన్నాయి. మేము నిన్ను ఎరిగి ఉన్నామని గనుక మీరు మమ్మల్ని చేర్చుకున్నారని మేము మర్చిపోతున్నామయ్యా. మీలో మేము పాతి పెట్టబడి నైనా మీరు ఏ రీతిగా మృతి చెంది తిరిగి లేచి ఉన్నారో ఆ రీతిగా మేము నీటిలో ముంచబడి లేచి మా పాత రోత జీవితాలను పాతి పెట్టామనే విషయాల్ని మర్చిపోయి లోక సంబంధమైన కార్యాలను, లోక సంబంధములైనటువంటి మనుషుల నియమ నిబంధనలను మేము పాటిస్తూ ఉన్నామయ్యా. అవునాయన, పౌలు భక్తుడు ప్రాధేయపడుతున్నాడు. పౌలు భక్తుడు కొలస్సీ సంఘముతోనూ గలతీ సంఘంతో ఉన్నటువంటి మాలాంటి సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. గ్రహించలేని సంగతులను మాకు నేర్పించారు. నీ చిత్తమైతేనైనా మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన పొరపాట్లను సరిచేసుకొని నీ పిల్లలుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకటానికి కృపనిమ్మని ఈ శిలువ ధ్యానములలో శ్రేష్టమైన సంగతులతో మాతో మాట్లాడినందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులకి విత్తబడిన వాక్యమునకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్.